సో బ్రో మన ఛానల్లో వెస్పా లవర్స్ కోసం ఈ బైక్ మీద ఒకసారి స్పీడ్ ట్రై చేసి చూస్తాం. ఇన్స్టెంట్లీ మనకి ఎంత స్పీడ్, ఎంత టార్క్, ఎంత పవర్ అనేది దొరుకుతుందో మీకు తెలుస్తుంది అనమాట. సో 3, 2, 1 ఆఫ్ వి గో. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ తెలుగు క్రానికల్. సో ఇప్పుడు మనం రాజమండ్రి ప్రీతి ఆటోమోటివ్స్ అప్రిలియా వెస్పా షోరూంలో ఉన్నాం. సో మనం లాస్ట్ టైం ఇక్కడే అప్రిలియా SXR 160 రైడ్ రివ్యూ చేయడం జరిగింది. సో దాని తర్వాత నేను ఆల్రెడీ వెస్పా గురించి కూడా చెప్పడం జరిగింది ఆ వీడియోలో. వెస్పా కూడా మనం రైడ్ రివ్యూ చేస్తామని చెప్పేసి. సో అదే ఇప్పుడు మనం రైడ్ రివ్యూ చేయబోతున్నాం. వెస్పా SXL 125 అనమాట. సో ఇదే బైక్లో మనకి 150cc కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి హై ఎండ్ అనమాట. మనం ఈ బండినే రైడ్ చేస్తున్నాం. సో లిటరల్లీ ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ మనం ఇప్పుడు మ్యాట్ రెడ్ కలర్ అయితే రైడ్ చేస్తున్నాం, సేమ్ ఇదే బైక్. సో వెస్పాలో మనకి కంప్లీట్గా 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. మీకు లైన్గా ఇప్పుడు ఆ 4 వేరియంట్స్ చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెస్పాలో మనకి 4 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ వేరియంట్ అనమాట, బేసిక్ వేరియంట్ అని చెప్పొచ్చు. ఇది స్టార్టప్లో ఎవరైనా ఒకవేళ వెస్పా తీసుకొని ఉద్దేశం ఉంటే కనుక, స్టార్టప్ బైక్ వెళ్ళాలనుకుంటే కనుక బేసిక్ వేరియంట్ దీనికి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి వెస్పా నోటే అండ్ ఇవి వచ్చేసి వెస్పా అర్బన్ అని పిలుస్తారు. సో లైక్ వీళ్ళు నేమ్స్ అనేది పెట్టుకుంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇది వచ్చేసి మనం ఫస్ట్ వేరియంట్ అని పిలుచుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి థర్డ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ ఫైనల్గా ఇది వచ్చేసి ఫోర్త్ వేరియంట్ అనమాట, విచ్ ఈజ్ ఇది టాప్ ఎండ్ అని చెప్పాలి. లైక్ లిటరలీ సేమ్ ఇదే బైక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ టెస్ట్ రైడ్కి మనకి వేరే మ్యాట్ రెడ్ కలర్ బైక్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. లైక్ ఇది గోల్డ్ వీల్స్తో అయితే వస్తుందన్నమాట, గోల్డ్ కలర్ వీల్స్ తోటి అండ్ వైట్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది. చాలా ప్రీమియం ఉందన్నమాట. డీటెయిలింగ్ కూడా చాలా గ్రేట్ ఉంది ఈ బండికి. సో బండిల్ని ఎవరైనా డెప్త్గా చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది. సో మీకు ఆల్రెడీ లాస్ట్ టైం షోరూమ్ని చూపించడం జరిగింది. షోరూమ్ అడ్రస్ ఎగ్జాక్ట్గా మనకి రాజమండ్రి కాంప్లెక్స్ ఎదురుగుండా ప్రీతి ఆటోమోటివ్స్ అనమాట. వెస్పా అప్రిలియా డీలర్షిప్ వీల్దే రాజమండ్రిలో. సో బైక్ శానిటైజింగ్ జరుగుతుంది లోపల. అండ్ మనం బైక్ వచ్చిన వెంటనే మనం రైడ్ రివ్యూకి తీసుకుని వెళ్దాం. సో ఇప్పుడు మనం రైడ్ చేయబోయే బైక్ అయితే ఇదే. ఇక్కడే వాక్ అరౌండ్ చేయాలంటే చాలా దరిద్రంగా ఉంటుంది. మనం ఎక్కడన్నా కొంచెం ఖాళీగా ఉన్న రోడ్డు మీద తీసుకుని వెళ్ళి వాక్ అరౌండ్ చేసి చూద్దాం. అండ్ దానికంటే ముందు నేను రైడ్ చేసి మీకు ఫీల్స్ ఎలా ఉన్నాయి ఏంటనే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బండి ఎక్కి కూర్చుంటే ఒక ప్రీమియం స్కూటీ ఎక్కిన ఫీల్ అయితే డెఫినెట్లీ కలుగుతుంది. ఎందుకంటే దీని మెటీరియల్ అంతా కూడా కొంచెం మనకి మిగతా స్కూటర్స్తో పోలిస్తే మనకి డెఫినెట్లీ ఈ క్వాలిటీ అనేది కొంచెం ప్రీమియం కనిపిస్తుంది. కాబట్టి ఆబ్వియస్లీ అనిపిస్తుంది ప్రీమియం స్కూటీ ఎక్కినట్టు. సో మీకు కొంచెం దూరం రైడ్ చేసి అయితే చెప్తాను ఏంటనేది. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా మీకు వినిపిస్తాను, కొంచెం సైలెంట్గా ఉన్న ఏరియాలోకి వెళ్ళి చూపించి. సో ఇన్స్టెంట్గా బండి టార్క్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఈ బైక్ హార్న్ వచ్చేసి ఎలా ఉంది, పీపీ పీపీ పీప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి సిట్టింగ్ పోస్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే అప్రైట్ కూర్చోవడానికి ఉంటుంది బ్రో. ఆబ్వియస్లీ ఇది వచ్చేసి మనకి స్కూటీ కాబట్టి అప్రైటే ఉంటుంది స్కూటీలన్నీ కూడా మ్యాక్సిమం. లైక్ మనం కూర్చున్న ప్లేస్లో నుంచి బైక్ని చూస్తే కనుక ఇక్కడ మనకి లెగ్స్ దగ్గర మంచి స్పేస్ అయితే ఉంది. మనం లగేజ్ ఏమైనా మౌంట్ చేసుకోవడానికి కుదురుతుంది అనమాట. అండ్ స్ట్రైట్గా మనం ఇక్కడ హ్యాండిల్ దగ్గర చూసినట్లయితే మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే దొరుకుతుంది బ్రో. హ్యాండిల్ గ్రిప్స్ దగ్గర కానీ మనకి మిర్రర్స్ కూడా క్రోమ్ ఫినిషింగ్తో వస్తున్నాయి అనమాట. అండ్ మనకి హెడ్ లైట్ దగ్గర ఈ డిజైన్ కూడా క్రోమ్తోనే వస్తుంది. అండ్ మనకి ఈ బైక్లో ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. ఇది వచ్చేసి మనకి అనలాగ్లో అండ్ చిన్న డిజిటల్లో కూడా వస్తుంది. అనలాగ్ మీటర్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ అనమాట. అది మనకి ఇప్పుడైతే కరెంట్లీ డిజేబుల్లో ఉంది, ఎందుకంటే ఇది స్టాక్ బైక్ అవ్వడం వల్ల. అండ్ మనం ఈ కింద డిస్ప్లేలో చూసినట్లయితే కనుక మనకి ఫ్యూయల్ గేజ్ అనేది ఉంది. అండ్ దాని కింద టైం అనేది చూపిస్తుంది. అండ్ మనకి ఓడో, ట్రిప్ ఏ, ట్రిప్ బి అలాంటివి అయితే ఇక్కడ దొరుకుతాయి అనమాట. మనకి ఇక్కడ ఇంజన్ మాల్ ఫంక్షన్ అండ్ ఇటు హై బీమ్, లో బీమ్ అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడే చూపిస్తుంది ఈ కన్సోల్లో. సో బ్రో మన ఛానల్లో వెస్పా లవర్స్ కోసం ఈ బైక్ మీద ఒకసారి స్పీడ్ ట్రై చేసి చూస్తాం. ఇన్స్టెంట్లీ మనకి ఎంత స్పీడ్, ఎంత టార్క్, ఎంత పవర్ అనేది దొరుకుతుందో మీకు తెలుస్తుంది అనమాట. సో 3, 2, 1 ఆఫ్ వి గో.
కామన్ బ్రో, ఇది స్పోర్ట్స్ బైక్ ఏం కాదు, జస్ట్ మనం ఏదో మన వాళ్ళ కోసం అలా చూపించడం జరిగింది అంతే. మనకి ఇన్స్టెంట్గా ఏమి భయంకరమైన టార్క్, భయంకరమైన పవర్ ఏమి దొరకదు ఈ బండిలో. మనం ఒకవేళ అప్రిలియాలో చూసుకుంటే కనుక మనకి దాంట్లో ఇన్స్టెంట్ టార్క్, పవర్ అనేవి బాగుంటాయి. ఆ అప్రిలియా స్టామ్ కానీ లేకపోతే అప్రిలియా SXR 160 కానీ అవి అయితే కొంచెం ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాయి అనమాట. ఈవెన్ దీంట్లో కూడా ఇది 125cc కాబట్టి కొంచెం ఆ పవర్ ల్యాగ్ అనేది ఉంది. కానీ అయినా ఈ బండి మనకి రేసింగ్ పర్పస్లోను, స్పీడ్ వెళ్ళడానికి ఆ పర్పస్లో కాదు కదా. ఈ బండి ప్రీమియం లుక్ ఇచ్చే రిచ్ స్కూటీ అని చెప్పుకోవాలి దీని గురించి. అండ్ మనకి అప్రిలియాలో చూసుకుంటే కనుక దాని మీద అయితే గట్టి కొట్టచ్చు, దాంట్లో డౌట్ లేదు. మనం ఈ బైక్లో బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మంచి హై పంచి బ్రేక్స్ అయితే ఉన్నాయి బ్రో. ఈ వెస్పా SXL 125లో మనం మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక మనకి అరౌండ్ 30 to 35 వరకు రావచ్చు. అది మీ రైడింగ్ స్టైల్ మీద బేస్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ థ్రోటిల్తో కనుక మరీ అగ్రెసివ్గా హార్ష్గా ఉంటే కనుక మీకు తక్కువ అయితే రావచ్చు. బట్ మీరు ఒకవేళ జెంటిల్గా నడిపిస్తే కనుక అరౌండ్ 30 to 35 అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ బైక్ ఎవరు తీసుకోవచ్చు అని అడిగితే కనుక డెఫినెట్లీ ఒకవేళ మీరు బడ్జెట్ గురించి ఆలోచించకుండా మంచి ప్రీమియంనెస్ కావాలి, మంచి ప్రీమియం లుక్ ఉండాలి అండ్ మంచి యూనిక్నెస్ ఉండాలి మీకు అనుకుంటే కనుక మీరు ఈ బండికి రావాలి. అంతేగాని మీరు ఊరికనే తీసుకుంటే మాత్రం కొంచెం మెయింటెనెన్స్ అనేది కొంచెం మిగతా స్కూటర్స్తో పోలిస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది. మరీ ఎక్కువ ఏమి ఉండదు డిఫరెన్స్ మీకు. మిగతా స్కూటీస్ లైక్ చిన్న చిన్న బ్రాండ్ స్కూటీస్తో పోలిస్తే మాత్రం ఈ వెస్పా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఎక్కువే ఉంటుంది అనమాట మెయింటెనెన్స్ అనేది. బైక్ అయితే మాత్రం మంచి వింటేజ్ లుక్ అయితే ఇస్తుంది బ్రో. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ కొంచెం స్టాండ్ అవుట్ అవుతాం అనమాట ఈ బండితో వెళ్తే కనుక. సో మనం ఈ బైక్లో మిర్రర్స్ చూసుకున్నట్లయితే మనకి మిర్రర్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి బ్రో. దీనిలో మనకి కింద వేరియంట్స్ ఏంటంటే ఈ బైక్లో మనకి రౌండ్ క్రోమ్ మిర్రర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి టాప్ అండ్ వేరియంట్ కదా. ఈ బైక్ ఏంటంటే మనకి ఈ టైప్ మిర్రర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవి మనం స్ట్రైట్గా ఉంచుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ మనం ఇలా కూడా తిప్పుకోవచ్చు. దానివల్ల మనకి ఎక్కువ రేంజ్ అయితే కనిపిస్తుంది దీనిలో. సో ఇప్పుడు మీకు ఈ బైక్ని కంప్లీట్గా వాక్ అరౌండ్ చేసి అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఈ బైక్ మనకి సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్, 2 స్టాండ్లతో కూడా వస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఇది స్టాక్ బైక్ అవడం వల్ల మనకి ఇంకా ఆ సైడ్ స్టాండ్ అనేది అయితే ఫిట్ చేసలేదు. సో ఈ బైక్ మనకి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో బ్రో ఇది వచ్చేసి ఈ బైక్ సైడ్ ప్రొఫైల్. లెఫ్ట్ సైడ్ నుంచి చూడడానికి ఇలా దొరుకుతుంది మనకి. కంప్లీట్గా మనకి ఆ క్రోమ్ ఫినిషింగ్ అయితే అక్కడక్కడ యాడ్ అయ్యి ఉంది. అండ్ ఆ మ్యాట్ రెడ్ కలర్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మనకి బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది. సో చాలా బాగుందన్నమాట. సో ఇది ఒక ప్రీమియం లుకింగ్ స్కూటర్ అని చెప్పుకోవాలి. ఇక్కడైతే మనకి ఈ మోడల్ అయితే మెన్షన్ చేయడం జరిగింది, SXL 3V టెక్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్. ఇది వచ్చేసి మంచి లుక్ అనమాట. మనకి స్క్వేర్ హెడ్ లైట్ అయితే వస్తుంది ఈ బైక్లో మనకి DRLతో. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ బైక్ సిగ్నల్ లైట్స్. మీకు ఒకసారి సిగ్నల్స్ ఆన్ చేసి చూపిస్తాను. ఈ సిగ్నల్స్ వచ్చేసి మనకి హాలోజన్తో అయితే వస్తాయి. అండ్ మనం రేయర్లో లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా హాలోజన్స్తో వస్తుంది బ్రో. మనకి రేయర్లో వచ్చేసి ఇది వచ్చేసి టైల్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ బల్బ్స్తో అయితే వస్తాయి. సో ఈ బైక్ని మనం రైట్ సైడ్ నుంచి చూసినట్టయితే కనుక ఎలా ఉంటుంది, మనకు ఆ రిఫ్లెక్టర్ చూడొచ్చు. BS6 అన్నిటికి కూడా మనకి ఆ రిఫ్లెక్టర్స్ అన్ని యాడ్ చేసింది సేఫ్టీ పర్పస్లో. గవర్నమెంట్ అది రూల్ పెట్టింది అనుకోండి. అవి కూడా మనకి మంచిగా డిజైన్లో కలిసిపోయేటట్టు అయితే డిజైన్ చేశారు వీళ్ళు. అండ్ మనకి ఇది వచ్చేసి ఎగ్జాస్ట్ అనమాట. సో ఈ బైక్ మనకి బెల్ట్ డ్రైవ్తో వస్తుంది అండ్ CVT ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. సో మనకి ఈ డిజైన్ అంతా చూసినట్లయితే కనుక కొంచెం ఓల్డ్ బజాజ్ చాతకులు ఉండే కదా, కొంచెం ఆ లుక్లో అయితే ఉంటుంది అనమాట. ఒక రెట్రో కైండ్ ఆఫ్ లుక్ ఇస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఈ ఫ్రంట్ పౌచ్లు ఉన్నాయి 2. దీనిలో మనం ఏదైనా స్టఫ్ స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఓవరాల్గా మెటీరియల్ అయితే చాలా క్వాలిటీగా ఉందన్నమాట. మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది. వెస్పా అనేసరికి మనకి క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వదు. వెస్పా ఒకటి, అప్రిలియా ఒకటి. సో ఆ క్వాలిటీ అంతా మీరు బండి ముట్టుకుంటే చూడొచ్చు, మీరు రైడ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఈ బైక్ మనకి సింగిల్ పీస్ చాసెస్తో అయితే వస్తుంది. మనకి దానివల్ల ఏంటంటే మనకి బండిలో అసలు వైబ్రేషన్స్ అనేవి అయితే ఉండవు అనమాట. సో ఇది వచ్చేసి రేర్ పిలియన్కి ఫుట్ రెస్ట్ ఇది. సో మనం వెనకాల కూర్చొని మంచిగా లెగ్ రెస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఒకసారి బండి బూట్ స్పేస్ ఎలా ఉందని చూద్దాం డిక్కీ ఓపెన్ చేసి. అండ్ ఈ బైక్ లో మనకి బూట్ లైట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి బూట్ లైట్ వెలుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి USB 3.0 పోర్ట్ అయితే ఉంది. మనం దీంతో మొబైల్స్, పవర్ బ్యాంక్స్ అలాంటివి ఏమైనా చార్జ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 7 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో మనం ఫ్యూయల్ పోయించుకోవడానికి అయితే సీట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ కంపార్ట్మెంట్. సో ఈ బైక్ ని మనం 2 విధాలుగా స్టార్ట్ చేసుకోవచ్చు. కిక్ స్టార్ట్ కూడా ఉంటుంది దీనికి, యాజ్ వెల్ యాజ్ మనకి సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంటుంది. సో ఈ బైక్ లో మనం సస్పెన్షన్ చూసినట్లయితే సింగిల్ సైడ్ ఆర్మ్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి కొంచెం స్పెషల్ గా ఉంటుంది వెస్పాలో చూడడానికి. అండ్ మనం రేర్ లో చూసినట్లయితే హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో మనం ఈ బైక్ లో టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే MRF టైర్స్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ టైర్ వచ్చేసి 110/70 11 ఇంచ్ వీల్ తో అయితే వస్తుంది. అండ్ మనం రేర్ టైర్ కు చూసినట్లయితే కనుక 120/70 10 ఇంచ్ వీల్ తో అయితే వస్తుంది అనమాట. సో ఫ్రంట్ వీల్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. సో ఈ బైక్ లో మనం సీట్ చూసినట్లయితే కనుక ఇలా ఉంటుంది. సో మనకి వీల్స్ వచ్చేసరికి అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. ఈ బైక్ వచ్చేసి మనకి సింగిల్ డిస్క్ తో అయితే వస్తుంది. రేర్ లో వచ్చేసి డ్రమ్ బ్రేక్ తో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు పియాజో లోగో
అయితే చూడొచ్చు. సో ఇదనమాట కంప్లీట్గా మన వెస్పా లుక్స్ అయితే ఎలా ఉంటాయి. సో మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఈ బైక్ కొనేటప్పుడు మీకు ఆ గార్డ్స్ అనేవి ఇస్తారా లేదని చెప్పేసి. ఈ బైక్ మీరు రాజమండ్రి వెస్పా షోరూంలో తీసుకున్నట్లయితే కనుక ఈ బైక్ మీకు కంప్లీట్గా గార్డ్స్ అనేవి కూడా మీకు కంప్లీట్లీ ఇన్స్టాల్ చేసి అయితే ఇస్తారనమాట. సో మీరు దాంట్లో డౌట్ పడవలసిన అవసరం అయితే లేదు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అయితే అనిపించిందని అనుకుంటున్నాను. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. దిస్ ఈస్ తెలుగు నిఖిల్ సైనింగ్ ఆఫ్.